triplex villas at Kollur, APR Projects. ఏదైనా చెప్పాలంటే సంతృప్తి జీవితం జీవితం హాయ్ అండి చూస్తున్నా కదా అంటే ఊరికే ఏం కోరికలు ఆర్టిస్ట్ గా, ఏమిటో పిచ్చి ఒక మనిషిగా, ఒక మా అన్నగా, ఒక తమ్ముడిగా, అండ్ సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ సన్, సక్సెస్ఫుల్ ఆఫీసర్, లైఫ్ లో సక్సెస్ ఎంత ఉంటే సక్సెస్ అంటే చెప్పలేము. హ్యాపీగా ఉన్నాం దానికి ఇంకా అసలు మనం అంటే లోపల ఉంటుంది కదా. అరే మనం సినిమా రంగాన్ని అసలు పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయేవారు. అది 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 ఊరికి లేదంటే ఉత్తమ మాట పైకి కోతలగాడు రాలేదంటే మనకి ఇంత భగవంతుడు ఉంటారు. ఇంత అదృష్టం మనకన్నా. నాతో నాటకాలు వేసిన వాళ్ళు బోళ్ళంతమంది మహానటులు అయ్యారు, కొంతమంది భోజనాలు లేకుండా ఉన్నవాళ్ళు. కాబట్టి వాడికన్నా మనం బెటర్ అనుకోవాలి తప్ప లైఫ్ లో ఏదో ఒక సలహాలు ఇచ్చి ఒకరికి సలహాలు ఇచ్చే అంత పరిస్థితి కాకుండా మనం కూడా సలహాలు ఇవ్వకుండా భగవంతుడు మనకు మెచ్యూరిటీ కూడా లైఫ్ లో ఇచ్చాడు. హ్యాపీ తిరగటం, పుణ్యక్షేత్రాలు చూసుకోవడం హ్యాపీ. బట్ ఇప్పుడు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద నటులతో యాక్ట్ చేశారు, కోట సీన్ గారి తమ్ముడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీరియల్స్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరు పెద్దగా కేర్ చేయరు. ఇంకా అంత గౌరవం కూడా ఇక్కడ దొరకదు. పెద్ద ఆర్టిస్టులకి, సీనియర్ ఆర్టిస్టులకి వచ్చినా కూడా లేవరు, కాలు మీద కాలు వేసుకునే ఉంటారు, ఏదంటే అది మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడతారు. ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్టో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఇక్కడ ఏం తెలుసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బుల్లితెరలో అంటుంటారు. మీరు దూరదర్శన్లో చేసింది ఒక ఎత్తు అయితే, తర్వాత ఏ అయితే ఛానల్స్ వచ్చినాయో, జీ కావచ్చు, మా కావచ్చు, దాంట్లో వచ్చి ఆర్టిస్టులు అందరూ కొంతమంది ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు. ఆ గౌరవం ఉంటుందా సార్ ఒక సీనియర్ యాక్టర్ గా మీకు? అయ్యో ఎందుకు ఉండదండి. ఇప్పుడు కుర్ర బ్యాచ్ ఉంటారండి చాలా. మనకు ఇప్పుడు యాక్చువల్ నటనకు వచ్చిన వాడు మనకి అదే ఆయన గౌరవం బ్రహ్మాండంగా పొందాలండి. పైగా నాకు నేను బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు వీళ్ళతో కూడా, బాలసుబ్రహ్మణ్యం గారు నేను సీరియల్ 3 సంవత్సరాలు చేశాం, శ్రీమతి అని. చక్రవర్తి గారు నేను కలిసి ఉన్నారని చెప్పి 3 సంవత్సరాలు చేశాం. ఎప్పుడు కొంత మన జన్మ సంస్కారం, కొంత స్నేహంతో కొంత. బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయడం చాలా గొప్ప విశేషం అండి. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? చంద్రగండి శ్రీకాంత్ శర్మ గారు, తర్వాత ఉషశ్రీ గారు, ఎట్లా మహానుభావులతో స్నేహం చేసి ఎందుకు అదే వెళ్ళిపోయి అనంతరామ గారు పంప ఆయన ఎదుర్కొండ నీ పేరు ఏంటంటే చెప్పలేము, అట్లాంటి వాళ్ళ స్నేహం చేసాం. నేను వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చొని వింటుంటామే, అదే పెద్ద ఎడ్యుకేషన్. గొప్ప వేదాంత బాలుగారు అసలు గమ్మత్తు ఏంటంటే, మీరు ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మనకు 25 ఏళ్ల మట్టిని తెలుసా అన్నట్టు అనిపిస్తుంది. 25 ఏళ్ల మట్టి మిస్ అయిన ఫీలింగ్ ఉండదు ఆయన. మనం చాలా గొప్ప వ్యక్తి అండి అసలు. వ్యక్తిగత ఏమంటే ఎవరో ఒకరు వచ్చాయండి ఒకరోజు పెళ్లిలో కలిస్తే దూరం నుంచి ఎవరు నమస్కారం అండి వస్తున్నాడు, ఏమండి అంటే మనం అక్కడ ఊటీలో కలిసాం కదా, బ్రహ్మాండ కరెక్ట్, ఎలా ఉన్నారు పిల్ల ఇది అన్నాడు. అనవసరంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సార్ ఆయన మీకు ఇది శాతం మాట్లాడారంటే, శంకరారు 60 ఏళ్ళు ఇప్పుడు నాకు జీవితంలో మొట్టమొదటిసారి కలిసి ఆయన ఏదో చెప్తాడు కదా గుర్తు రావట్లా. 4 మాటలు మాట్లాడాం అనుకోండి, బాలుగారు ఎంత మంచివాడు అంటాడు. అయితే ఏంటి అన్నాం అనుకో, మనతో మంచి అభిప్రాయం దండం పెట్టినాడు కూడా పెంటమండవాడికి అంటాడు. ఎందుకంటే లైఫ్ లో హాయిగా ఉండాలంట. సూపర్. ఒకసారి కలిసాం, వాడు కలుస్తామో లేదో తెలియదు, నేను ఎవరో ఎక్కడ చూడలేదంటే ఆడికి ఎవరు మహానటుడు తెలియజేస్తే కొంతమంది ఉంటారు, పెద్ద యాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే అభిమానేది ఏంటంటే నువ్వు తొక్క అంటారు. తప్పు కదా. అలాగే బాబట్ట ఎవరి పక్కన మీరు లాగారంటే లాగేస్తాడు, అది వేరే సగం. అది ఉండాలి. చిరంజీవి గారు వాళ్ళు అందరూ ఉన్నారంటే మాట్లాడి బిహేవ్. మా బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరిని వచ్చి ఏదన్నా షూటింగ్ చూపించమంటే వెళ్తాం కదా, చిరంజీవి గారు చూపిస్తుంటాం కదా, ఆదివారం రాడు మీరు ఆదివారం మీ ఆఫీస్ వాళ్ళతో ఫోటోలు లేకపోతారు మమ్మల్ని సరదాగా కాదు సార్ అంటే 2 శాతం పిల్లలు మా శంకరారు మాకు తెలుసు. అసలు ఆ మాట్లాడే పాయింట్ అంతే. వాళ్ళు ఎప్పుడు మనం తీసుకెళ్ళండి చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడారండి అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆయన పెద్ద అది ఉండాలండి. అది ఆయన ఎవరో ఫోటో తీర్చాడు కూడా మా బ్యాంక్ ఆయన కలిసి వాళ్ళు, అరే ఫోటో ఎవరా అంటే ఆయన ఫోటో అడ్రస్ పంపించారు, ఆయన గుర్తులేవు కానీ అట్లా చెప్తున్నా. అవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటాం? ఆ బిహేవియర్ అనేది అది వస్తుంది సార్, అది ఉండాలండి ఇప్పుడు లైఫ్ లో. లేకపోతే ఉంది ఎవడంతటి వాడు ఆడండి, ఎవడి పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన దిక్కుదేవాణం లేదు, హాయిగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. కంటెంట్మెంట్ ఒక పాయింట్ ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.